హర హర మహాదేవా హర శంభో శంకర పాహి మాం ప్రభో. శ్రీ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. పూర్వభాద్రా నక్షత్రం 4వ పాదము, ఉత్తరాభాద్రా నక్షత్రం మొత్తం 4 పాదాలు, రేవతి నక్షత్రం మొత్తం 4 పాదాలు. వీరి యొక్క ఆదాయం 11, ఖర్చు 5, అలాగే రాజపూజ్యం 2, అవమానం 4. వీరికి ఏళ్ళనాడు శని ప్రారంభమైంది. అలాగే రాహుకేతులు కూడా సప్తమంలో జన్మంలో ఉన్నారు. గురుబలం బాగానే ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగాలి అంటే కనుక ప్రతి శనివారం మంగళవారం నవగ్రహ ప్రదక్షిణ మిగతా దేవుల యొక్క దర్శనం చేసుకునే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. సంఘంలో గౌరవ మర్యాద తటస్థంగానే ఉంటాయి. కొన్ని చిన్నపాటి కొట్లాటలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. పనులు ఆలస్యంగా జరిగే అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. అలాగే జాతక పరిశీలన ఖచ్చితంగా ఎంతో ముఖ్యమైనటువంటిది. ఇది జాతక పరిశీలన లేకుండా ముందుకు అస్సలు వెళ్ళవద్దు. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు పర్వాలేదు అన్నట్లుగా ఉంటాయి, అంతంత మాత్రంగానే ఉంటాయి ఒక్కో సమయానికి. అలాగే జవాన్ల విషయానికి వస్తే కనుక వీరికున్న అధికారుల యొక్క అండదండలు పుష్కలంగానే ఉన్నాయి. అపరిచితులతో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు కూడా పుష్కలంగానే ఉంటాయి. గృహంలో శాంతి, సౌఖ్యం, సుఖ సంతోషాలు వెలివిరుస్తాయి. శుభకార్యాలు కూడా చక్కగా జరుగుతాయి. ధనము ఖర్చుల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే కనుక చాలా మంచిది. అలాగే రైతుల విషయానికి వస్తే కనుక వీరు వేసినటువంటి ప్రతి పంట కూడా చేతికి అందుతుంది. దళారుల చేతుల్లో మోసం పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అపరిచితుల దళారుల దగ్గరకు అస్సలను ఆశ్రయించవద్దు వారిని. అలాగే చిన్నపాటి కొట్లాటలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మాట పట్టింపులు ఇలాంటి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కౌలుదారులకు కూడా ఇలాగే ఉంటుంది. రుణాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీర్చేస్తారు. అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే కనుక వీరికి అధికారులకు అండదండలు బాగానే ఉన్నాయి. మిమ్మల్ని నమ్మి మీకు చాలా పనులు అప్పచెప్తారు. కొన్ని సమయాలలో పని టార్గెట్ కంప్లీట్ చేద్దామనే సమయానికి తోటి ఉద్యోగస్తుల సహకారాలు అక్కడ కావాలి. కానీ వారి యొక్క సహకారాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పనులు అసంపూర్ణంగా నిలిచిపోయేటువంటి సమయం వచ్చినా సరే మీ యొక్క తెలివితేటలతో ఖచ్చితంగా ఆ పనులను సంపూర్ణం చేస్తారు. కొంత టెన్షన్ వాతావరణం అక్కడ ఉంటుందన్నమాట. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా చాలా బాగుంటుంది. వేరే ఒక కంపెనీలకు మారుతారు కదా, అక్కడ కూడా పని ఒత్తిడి ఉంటుంది. బాస్ యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది, అయినా సరే పని ఒత్తిడి మీకు ఉంటుంది. అలాగే రాజకీయ నాయకుల యొక్క విషయానికి వస్తే కనుక వీరికి అధిష్టానం వరకు అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. అధిష్టానం యొక్క అండదండలు సంపూర్ణంగా ఉన్నాయి. మీకు ఎన్నెన్నో పదవులు ఇవ్వాలని అనుకుంటారు వారు, కానీ శత్రుమూలక సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఆ పనులు ఆలస్యంగా వస్తాయి. మీపైన లేనిపోని మాటలు చాడీలు చెప్పేవాళ్ళు మీ వెన్నంటే ఉంటారు, కానీ మీరు వాళ్ళని గుర్తించలేరు. శత్రుమూలక సమస్యలు వస్తాయి, అయినా సరే ఆ పదవులు మీకు ఖచ్చితంగా వస్తాయన్నమాట. ప్రజల్లో మంచి ఆదరణ కూడా లభిస్తుంది. ఈ శత్రువులను మీరు మిత్రులుగా చేసుకొని ముందుకు వెళ్తే కనుక రాజకీయ భవిష్యత్తు చాలా బంగారు భవిష్యత్తుగా ఉంటుంది. అలాగే సినీ కళాకారుల విషయానికి వస్తాం కనుక వీరికి బలం బాగుంది, గురుబలం బాగుంది. మంచి అవకాశాలు కూడా వస్తాయి. నటన నైపుణ్యం ప్రదర్శిస్తే కనుక నటీనటులకు మంచి అవార్డులు రివార్డులు కూడా వస్తాయి. ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయేటువంటి సువర్ణ అవకాశాలు కూడా ఉన్నాయి. అయినా సరే మీ అవకాశాలను వేరే వాళ్ళు చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని అవకాశాలు పోతున్నాయి. వారి వల్ల కొన్ని గొడవలు కూడా వస్తాయి. అలాగే కొన్ని వచ్చేటువంటి అవకాశాలలో ఆలస్యం కూడా జాప్యం కూడా జరిగేటువంటి అవకాశాలు అక్కడ కనిపిస్తున్నాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే కనుక వీరు కూడా 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగానే ఉంటుంది. మార్కెట్ రంగంలో విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా భూమి కొనుగోలు విషయంలో ముందుకు వెళ్ళాలి, జాగ్రత్తలు పాటిస్తూ. లేకుండా కనుక ఆ కొనుగోలు భూమి విషయంలో ఎన్నో లిటిగేషన్లు ఉంటాయి. వాటి వల్ల కోర్టు సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త వహిస్తే కనుక అనుకున్న పని అనుకున్నట్లుగా ఖచ్చితంగా అవుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు బాగుంది. అలాగే
ఇతర రంగంలో ఉన్నటువంటి ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు హోల్సేల్ రిటైల్ వ్యాపారస్తులు కూడా వారికి కూడా పర్వాలేదు అన్నట్లుగా ఉందన్నమాట. చిన్నపాటి సమస్యలు వస్తుంటాయి. కొన్ని డీలింగ్స్ అంటే సమయానికి సరుకు చేరేస్తా అంటారు, మనకు చేరవేయరు కదా, అలాంటి వారితో కొన్ని గొడవలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులు ఈ సంవత్సరం బాగుంది, గురుబలం ఉంది, మంచి మార్కులతో పాస్ అవుతారు. అలాగే విదేశాలలో చదువుకోవాలన్నటువంటి సంకల్పం కూడా సిద్ధిస్తుంది. అలాగే స్నేహితులతో మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి, కొట్లాటలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. వీటిపైన తల్లిదండ్రులు దృష్టి పెట్టి పిల్లలకి ఎప్పుడు కూడా మంచి చెప్తూనే ఉండాలి. అలాగే క్రీడాకారుల విషయానికి వస్తానుగా కోచ్ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. అధికారుల యొక్క సెలెక్టర్ల యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంది. అలాగే మీకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జాతీయ రాష్ట్ర జాతీయలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కదా, అదే అవకాశం కోసం చాలామంది తోటి క్రీడాకారులు తీవ్రమైనటువంటి పోటీని మీకు ప్రదర్శన ఇస్తుంటారు. అయినా మీ ప్రదర్శన ముందు వారి ప్రదర్శనలు కాస్త తక్కువగానే ఉంటాయి. మీకే అవకాశాలు ఇస్తారు. ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాలి. మీరు సద్వినియోగపరచుకుంటే కనుక క్రీడాభిమానుల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అవార్డులు రివార్డులు మీ సొంతమవుతాయి. అలాగే మీనరాశి వారిని మొత్తంగా పరిశీలిస్తే కనుక గురుబలం బాగానే ఉంది. శని రాహుకేతుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రతి శనివారం మంగళవారం నియమాలు పాటించాలి. మంగళవారం నవగ్రహ ప్రదక్షిణ చేసి సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేక అర్చనలు, అలాగే దుర్గా అమ్మవారి యొక్క లేదా ఏదైనా అమ్మవారి యొక్క అభిషేకాలు అర్చనలు చేస్తే కనుక కుంకుమార్చన చేస్తే కనుక చాలా మంచిది. రాహుకాలంలో నిమ్మకాయ దీపారాధన కూడా ఎంతో మేలుని చేకూరుస్తుంది. అలాగే శనివారం రోజున నవగ్రహాలు ఉన్న శనీశ్వరుడికి తైలాభిషేకం, అలాగే కేతు యొక్క ప్రభావం తగ్గడానికి గణపతి గౌరీదేవి యొక్క దర్శనము, అర్చనలు, గరకతో అర్చనలు ఇవన్నీ చేస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లు ఖచ్చితంగా తీరుతాయి. ఇంకా తీరట్లేదు పనులు కావట్లేదు అనగా రాహుకేతు శని యొక్క జపాలు, క్షీరతర్పణము, హోమము, అలాగే దానము, అలాగే జప హోమ దానాలు చేసినటువంటి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి వారికి వస్త్రదానం చేసి వారితో ఆశీర్వాదం పొందితే కనుక ఖచ్చితంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా అవుతాయి. అయినా పనులు ఇంకా త్వరితగతిన ఆశించిన మేర సంపూర్ణం కావాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క హోమం, అలాగే దుర్గా అమ్మవారి యొక్క సప్తశతి చండీ హోమం ఖచ్చితంగా చేయించాలి. గణపతి యొక్క గౌరీ అమ్మవారి యొక్క హోమాలు చేయిస్తే కనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఖచ్చితంగా తీరుతాయి. హర నమ పార్వదేవదే, హర హర మహాదేవ, హర శంభో శంకర, పాహి మాం ప్రభో.